की जय, श्री राम की जय। థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చాలా అద్భుతంగా ఉంటది భీష్మస్తుతి. అవును ప్రభు, మాకు చదవడానికి రాలే ప్రభు, మీ వల్ల మాకు నేర్చుకున్నాం ప్రభు, ఇప్పుడు మంచిగా అర్థమైంది ఆ పాటలను అంతా. థ్యాంక్ యూ ప్రభు. గుడ్ గుడ్. 11 శ్లోకాలు ఉంటాయి. 1.9.32 నుంచి 43 వరకు. సో 11 శ్లోకాలు. సో రోజు చేయొచ్చు పారాయణం భీష్మస్తుతి. ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సో భీష్మస్తుతి ఎందుకు చదివానంటే ఇప్పుడు రకరకాల కారణాలు కదా. ఒకటి, ఇప్పుడు ఉత్తరాయణ టైంలో భీష్మదేవుణ్ణి స్మరించుకోవచ్చు. అలా స్మరించుకుంటే మనకి భీష్మదేవుడి ఆశీస్సులు దొరుకుతాయి. కృష్ణ భగవానుడు కూడా ఆనందపడతాడు. ఎందుకంటే తన భక్తులని ఎవరైతే స్మరించుకుంటారో అప్పుడు కృష్ణ భగవానుడు ఆనందపడతాడు. సో దీంట్లో ఈ భీష్మస్తుతిలో ప్రతి శ్లోకంలో భీష్మదేవు ఏమని ప్రార్థిస్తున్నారు? కృష్ణ భగవానుడు ఎదురుగానే ఉన్నాడు. ఈ భీష్మస్తుతి చేస్తున్నప్పుడు కృష్ణ భగవానుడు ఎదురుగానే ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఎల్లప్పుడూ నాకు నీ పాదాల చెంతనే స్థానం ఇవ్వు స్వామి, ఎల్లప్పుడూ నీ పాద స్మరణ నాకు ఇవ్వు స్వామి. విజయసఖే రతిర్మమాస్తు. విజయసఖే రతిర్మమాస్తు. విజయసఖే అంటే, విజయ అంటే ఎవరు? విజయం భగవంతుడు కాదు, లక్ష్మి. అర్జునుడు. లక్ష్మీదేవి కాదు. విజయ అంటే అర్జునుడు. ఇక్కడ భీష్మస్తుతిలో విజయ సఖే రతిరస్తు. విజయ అంటే అర్జునుడు. అర్జునుడికి పేర్లు ధనంజయ అని ఒక పేరుంది, పార్థ, అట్లా రకరకాల పేర్లు, కౌంతేయ. అలాగే ఇక్కడ విజయ అనే ఒక పేరు అన్నమాట అర్జునుడికి. విజయ సఖ. విజయ సఖ అంటే ఎవరు? స్నేహితుడు. ఎవరా కృష్ణ ప్రభుజీ, కృష్ణ. శ్రీకృష్ణుడు. విజయ సఖ అంటే కృష్ణ. విజయ అంటే అర్జున సఖ అంటే కృష్ణ భగవానుడు. సో విజయ సఖే రతిరస్తు అంటే ఆ కృష్ణ భగవానుడి పట్ల ఎప్పుడు నా మనసు ఎప్పుడు ఆకర్షితమై ఉండుగాక. ఆ కృష్ణ భగవానుడి పాదాల చెంత నా మనసు ఎప్పుడూ ఉండుగాక అని ప్రతి శ్లోకంలో ఇలాగే ఉంటది. ఈ 11 శ్లోకాలలో భీష్మస్థితిలో భగవత్ స్మరణ కావాలని కోరుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు మనందరికి భగవద్గీత ఫ్రంట్ పేజ్ ఉంది కదా. రథము, ఆ రథం మీద కృష్ణుడు కూర్చొని రథసారథిగా, అర్జునుడు కూర్చొని అక్కడ అంతా ఉంటుంది కదా. భగవద్గీత పిక్చర్, స్టాండర్డ్ పిక్చర్ తెలుసు కదా అది. దాని డిస్క్రిప్షన్ ఈ భీష్మస్థుతిలో ఉంటది. అంటే అర్జునుడు రథసారథిగా ఉన్నాడని మనం వినడమే అంతేగాని ఎక్కడ ఉంది ఆ ప్రమాణం? ఎక్కడుంది? ఈ భీష్మస్థితిలో ఉంది. అర్జునుడు రథసారథిగా ఉన్నాడు. ఆ రూపం ఏంటి, ఆ డిస్క్రిప్షన్ ఏంటి, ఆ వివరణ అది ఏ శ్లోకం అంటే క్లోజ్ చేశాను. అది 39వ శ్లోకం. విజయరథ కుటుంబ ఆతతోత్రే ధృతహయరశ్మినితాశ్రియే క్షణీయే భగవతిరతిరస్తు మే ముమూర్షోర్ యమిహ నిరీక్ష హతాగతా స్వరూపం. విజయరథ కుటుంబ.
విజయరథ అంటే అర్జునుడి యొక్క రథం. ఇక్కడ కుటుంబ అనే పదానికి అర్థం ఏంటంటే సంరక్షణ. ఆ అర్జునుడికి సంరక్షణ ఇవ్వడానికి సంసిద్ధుడై ఎవరు? కృష్ణ భగవానుడు. ఆత్తతోత్రే ధృతహయ రశ్మిని తచ్శ్రయే క్షణీయే అంటే రథం మీద కూర్చొని చేతిలో ఆ గుర్రాన్ని నడపడానికి వాడే తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళని చేత పట్టుకొని ఆ రథాన్ని నడుపుతున్నాడు. ఆత్తతోత్రే ధృతహయ రశ్మిని తచ్శ్రియే క్షణీయే. సో వెరీ బ్యూటిఫుల్. భీష్మస్తుతి ఎంత అద్భుతం అంటే మనకెప్పుడు కృష్ణ భగవానుడి యొక్క రూపము, కృష్ణ భగవానుడి యొక్క సచ్చిదానంద స్వరూపము ఎంత అద్భుతమైనదో చాలా చాలా చోట్ల చాలా శ్లోకాలు ఉన్నాయి ఆ వర్ణన ఇవ్వడానికి. భాగవతంలో కానీ లేకపోతే రకరకాల కీర్తనలో కానీ, కస్తూరి తిలకం లలాట ఫటలే అలాంటి శ్లోకాలలో కానీ చాలా చోట్ల ఉన్నాయి. ఆ వివరణలన్నీ ఎలా అంటే కృష్ణ భగవానుడు నిలబడ్డప్పుడో కూర్చున్నప్పుడో పడుకున్నప్పుడో ఉన్న రూపం యొక్క వివరణలు అవి. కానీ ఇక్కడ భీష్మస్తుతిలో స్పెషాలిటీ ఏంటంటే కృష్ణ భగవానుడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఆ రూపం యొక్క వివరణ ఉంటుంది ఇక్కడ భీష్మస్తుతిలో. అంటే కృష్ణ ఇన్ యాక్షన్. ఇప్పుడు చూసారా సినిమాలలో హీరో డెఫినెట్లీ మామూలుగా ఫస్ట్ చూపించినప్పుడే బాగా అద్భుతంగా చూపిస్తారు. తర్వాత ఫైట్లప్పుడు ఇంకొంచెం అందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. హీరో ఫైట్లు చేసినప్పుడు ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అప్పుడు ఇంకా కెమెరా జూమ్ చేసి కొంచెం ఇంకా బాగా ఎలివేట్ చేసి చూపిస్తారు. అలాగా కృష్ణ భగవానుడి యొక్క రూపము ఇన్ యాక్షన్ అంటే యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధ రంగంలో భగవానుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ అందమైన రూపం యొక్క వర్ణన మనకు ఒక్క భీష్మస్తుతిలోనే దొరుకుతుంది. మిగతా అన్ని చోట్ల ఓన్లీ భగవానుడు నిలబడ్డప్పుడో కూర్చున్నప్పుడో ఉండే వివరణ. ఇక్కడ మాత్రం కృష్ణ ఇన్ యాక్షన్. వండర్ఫుల్ వండర్ఫుల్ డిస్క్రిప్షన్. సో భీష్మస్తుతి గురించి ఇంకొక చిన్న విషయం చెప్పి తర్వాత మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. నేను భీష్మస్తుతి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక క్లాస్ చెప్పాను. ఇక్కడ నేను మా ఇంట్లో క్లాస్ చెప్పి నేను అందరికీ భీష్మస్తుతి ఇవన్నీ బాగా మెమరైజ్ చేయమని అందరికీ సలహా ఇచ్చాను. అప్పుడు క్లాస్కి వచ్చిన ఒక మాతాజీ వాళ్ళ అమ్మాయి, ఎంత 10-11 సంవత్సరాలు, అమ్మాయి చాలా ఫాస్ట్గా అన్నీ కంఠస్థం చేస్తుంది. భీష్మస్తుతి జస్ట్ ఒక రోజులో ఒక 3-4 సార్లు చూడగానే కంఠస్థం చేసేసింది. కానీ అది కాదు గొప్ప విషయం అని చెప్పింది. అది చాలామంది చేస్తారు, కంఠస్థం చేయడం చాలామంది చేస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే తను స్కూల్లో, ఇక్కడ అమెరికాలో స్కూల్లో చదువుతుంది. స్కూల్లో ప్రతి వారము వాళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్ని బెస్ట్ స్టూడెంట్ లాగా ఏదో చిన్న అవార్డు లాగా ఇస్తారనమాట. అయితే ఒక వారము ఈ అమ్మాయికి వచ్చింది స్టూడెంట్ ఆఫ్ ద వీక్ అన్నట్టుగా వచ్చిందనమాట. వస్తే అప్పుడు వాళ్ళకి ఏమిస్తారంటే, టీచరు ఏమిస్తుందంటే, అంటే ప్రైజ్ లాగా ఏమిస్తుందంటే, వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ క్లాస్ రూమ్లో ప్లే క్లాస్ రూమే కాదు మొత్తం స్కూల్ క్యాంపస్లో వినపడేలాగా ప్లే చేస్తారనమాట. వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఈ అమ్మాయిని అడిగారు, నీకు ఏ మ్యూజిక్ ఇష్టం, మేము ప్లే చేస్తాం, ఒక 5 నిమిషాలు మేము మొత్తం స్కూల్ అంతా వినపడేలాగా పెడతాం మేము అని చెప్పారు. ఈ అమ్మాయి 10-11 సంవత్సరాలు. ఈ అమ్మాయి
ఏం చూస్ చేసుకుందంటే దర్శనం ఓపెన్ అయిందా ఏంటి? దర్శనం ఓపెన్ అయిందా? సౌండ్ వినపడింది, శంఖ సౌండ్ ఓపెన్ యా. ఓపెన్ అయింది ప్రభుజీ. యా, విదురుడు ఉద్ధవుడితో సంభాషిస్తున్నాడు. సో ఈ సంభాషణలో ఈ శ్లోకాలలో ఆ, కృష్ణ భగవానుడి యొక్క వివిధ భక్తుల ఆ, క్షేమ సమాచారాల గురించి అడుగుతున్నాడు. మనం ఆ రోజు పోయిన వారం నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఆ రోజు ఎవరి గురించి? దేవకీ దేవి గురించి. దేవకీ దేవి కుశలమేనా అని అడిగారు విదురుడు. ఇప్పుడు ఈ సెక్షన్లో ఏంటంటే పాండవుల గురించి అడుగుతున్నారు. ఇంతకుముందు శ్లోకంలో 36వ శ్లోకంలో యుధిష్ఠిర మహారాజ్ ఎలా ఉన్నారు అని అడిగారు. తర్వాత ఇప్పుడు ఇవాల్టి శ్లోకంలో 37వ శ్లోకంలో భీముడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఆ అడగడంలో కూడా చూడండి ఎలాగా అంటే భీముడి గురించి ఏ మాట అయితే చెప్తే అది మనకి బాగా కనెక్ట్ అవుతామో ఆ మాట చెప్తూ భీముడి గురించి అడిగారనమాట. ఇక్కడ భీముడి యొక్క బలం, ఆ బలం గురించి కీర్తిస్తున్నారు. బలము మరియు భీముడు చేసిన శపథం కావచ్చు, లేకపోతే భీముడు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఒక పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక తాచు పాములాగా ఎలా అయితే భీముడు ఎదురు చూస్తున్నాడో అలా వర్ణించారు. భీముడు ఇలా పాండవుల గురించి కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత 40వ శ్లోకంలో కుంతీదేవి ఎలా ఉంది అని అడిగారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో భీముడి గురించి మాట్లాడుకుంటే భీముడు ఎంత బలవంతుడో మనందరం వినే ఉన్నాం, చాలాసార్లు వినే ఉన్నాం, రకరకాలుగా వినే ఉన్నాం. భీముడి బలం ఎంత? 10,000 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంత బలానికి సమానమైన బలం భీముడికి ఉంది. ఎలా వచ్చింది భీముడికి ఆ బలం? తెలుసా ఎవరికైనా? చెప్పినప్పుడు లోకాలకు వెళ్ళిపోతాడు కదా, అక్కడ వాయుదేవుని పుత్రుడు. వాయుదేవుని పుత్రుడు ఒకటి. తర్వాత వాయుదేవుని పుత్రుడు కాబట్టి బలవంతుడు. ఎలా అయితే హనుమంతుడు ఎంత బలవంతుడో భీముడు కూడా అంత బలవంతుడు. తర్వాత నాగలోకంలోకి వెళ్ళి విషాన్ని తాగినప్పుడు విషం విరుగుడు. సో భీముడికి విషాన్ని ఇచ్చారు కౌరవులు, దుర్యోధన. ఆ విషానికి విరుగుడు నాగలోకంలో నాగరాజు, అక్కడ నాగదేవతలు, నాగరాజు వాళ్ళు ఇచ్చిన విషాన్ని తాగడం వల్ల అది అమృతం అనమాట. అక్కడ అది వాళ్ళకి అమృతం, నాగలోకంలో అది వాళ్ళకి అమృతం. సో ఆ అమృతాన్ని తాగే వరకు భీముడికి 10,000 ఏనుగుల సమానమైన బలం వచ్చింది. 10,000 ఏనుగులకి సమానమైన బలం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అంటే ఒక్కొక్క ఏనుగుని ఇలా పక్కన పెడుతూ, ఒక ఏనుగు పక్కన ఇంకొక ఏనుగు నిలబెట్టి 10,000 ఏనుగుల్ని నిలబెట్టి భీముడు ఈ ఫస్ట్ ఏనుగుని కొడితే 10,000 స్థానంలో ఉన్న ఏనుగు కింద పడుతుంది అనమాట. సో అంత బలశాలి. ఏనుగు కన్నా బలమైన వాడు. ఒక ఏనుగు కాదు, 10,000 ఏనుగుల సమానమైన బలం అనమాట. రమేష్ ప్రభు
మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. శ్రీకృష్ణ ప్రభుజీ భీముడిని అప్పుడు చేపలో చుట్టి పడేసిన నాగలోకానికి వెళ్ళినప్పుడు నాగలోకంలో ఉన్న పావులు అతన్ని కాటేయటం వల్ల అతనిలో ఉన్న విషానికి ఆ విషం విరుగుడయ్యి అతను స్వస్థత పొందుతాడు. అప్పుడు అతను ఆ నాగలోకంలో అతను ఎవరు ఏంటి కనుక్కున్న తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చిన అమృతం తాగటం వల్ల బలం వచ్చింది. అవును. విషయం కరెక్ట్. యా యా. అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన అమృతం, వాళ్ళ అమృతం అంటే ఏంటి? విషమే అది. ఓకే. నాగలోకంలో వాళ్ళ అమృతం అంటే విషమే. యా, వాళ్ళు వాళ్ళు విషయం దేవలోకంలో, స్వర్గలోకంలో సోమరసం తాగినట్టుగా వాళ్ళకి సోమరసం ఉండదు, విషరసం అనమాట. రసమే. సో ఆల్రెడీ ఇప్పుడు భీముడి ఒంట్లో విషం ఉంది కాబట్టి విషానికి విషం విరుగుడు. ఆ అమృతం, ఆ విషరూపంలో ఉన్న అమృతం కూడా ఆయనకి బలాన్ని ఇచ్చింది అనమాట. తర్వాత ఇంకో విషయం, అతను ఎందుకుని అతను నాగపాముతో పోల్చారంటే హీఈస్ ది ఓన్లీ పర్సన్ పంచపాండవుల్లో అతను రేపు ఏదైనా జరిగితే కనుక నేను ఇళ్ల మీద ఇలా ఈ పగ తీర్చుకుంటాను, ఇతన్ని గుండెలు తీరుస్తాను, అతను ఇలా చంపుతాను అతను ప్రతిజ్ఞ చేశాడు. అందుకుని అది దృష్టిలో ఉంచుకుని విదురుడు అది తీర్చుకున్నాడా ఏంటి ఆ కోపాన్ని అని నాగపాము పగతో పోల్చారు. అవును. వాట్ ఐ థింక్ ఇక్కడ విదురుడు ఈ ప్రశ్న అడగడం వల్ల ఇండైరెక్ట్ గా ఒక విషయం అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఈ శ్లోకాలను, ఈ అధ్యాయంలో అన్ని శ్లోకాలు చూస్తే విదురుడు ఎవరెవరి గురించి అయితే క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు వేస్తున్నారో వీళ్ళందరూ భక్తులే. పాండవులు, కుంతి మహారాణి, దేవకీదేవి, యదునన్, యుయుధాన, ఇట్లా వీళ్ళందరి గురించి అడిగారు. కానీ కౌరవుల గురించి అడగలేదు, దుర్యోధనుడి గురించి, ధృతరాష్ట్రుడి గురించి అడగలేదు, ఏ శ్లోకంలోనూ అడగలేదు ఇక్కడ. కానీ ఈ శ్లోకంలో, ఇప్పుడు 37వ శ్లోకంలో ఇండైరెక్ట్ గా అడుగుతున్నట్టు అనమాట. భీముడు పగ తీర్చుకున్నాడా? తాచుపాము వలె విషం కక్కుతూ ఉన్నాడు, ఆ పగతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ పగ చల్లారిందా? ఆ పగ తీర్చుకున్నాడా అని అడగడంలో అర్థం ఏంటి అంటే కౌరవులు వధింపబడ్డారా అని. కౌరవుల గురించి అడగకుండానే అడిగినట్టు అనమాట. అది అంటే ఇప్పుడు ఇక్కడ గొప్ప భక్తులు వాళ్ళ ఆచరణ, వాళ్ళ సదాచారం చూసి మనం ప్రతి విషయం ఎలా నేర్చుకోవచ్చు అంటే ఓన్లీ భక్తుల గురించే, అంటే భక్తుల గురించే అడగడంలో ఉన్న మర్మం ఏంటంటే ఈ ఈ శుద్ధ భక్తులు, విదురులు లాంటి శుద్ధ భక్తులు వాళ్ళ మనసులో ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉంటాయి. నెగటివ్ థాట్స్, నెగటివ్ పీపుల్ గురించి నెగటివ్ థాట్స్ రానే రావు అసలు. అందుకే కౌరవుల గురించి తెలుసుకోవాలనే ఆలోచన అది డైరెక్ట్ గా అడగకుండా భీముడి గురించి, అది కూడా భక్తుడి, కృష్ణుడి భక్తుడి గురించి అడుగుతూ ఇండైరెక్ట్ గా కౌరవుల గురించి అడిగారనమాట. సో అది అలా ఉంటుంది శుద్ధ భక్తులు ఒక సదాచారం అలా ఉంటుంది. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు మనం పాజిటివ్ థాట్సే, పాజిటివ్ పీపుల్ గురించి, భక్తుల గురించి, కృష్ణుడి గురించి, తీర్థస్థలిల గురించి, తీర్థయాత్రల గురించి ఇవే చర్చించుకోవాలి. మన మనసులో ఇవే, ఈ ఆలోచనలే మెదలాలి, ఇవే చర్చించుకోవాలి. సో ఇప్పుడు భీముడు ఒకసారి ఏమవుతుందంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది ఒకసారి సౌగంధిక పుష్పము కావాలని అడుగుతుంది అనమాట. అప్పుడు భీముడు సౌగంధిక పుష్పము ఎవరికి? యుధిష్ఠిర మహారాజుకి సమర్పించడానికి అడుగుతుంది. అప్పుడు భీముడు నేను తీసుకొస్తా, అది ఎక్కడ ఉంటుంది? హిమాలయాల్లో ఉంటుంది.
అక్కడ వెళ్ళాలంటే నకుల, సహదేవ, యుధిష్ఠిర మహారాజు వీళ్ళు వెళ్ళలేరు. అర్జునుడు వెళ్ళగలిగినా కూడా అర్జునుడు వేరే కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు. యుద్ధరంగానికి సంబంధించి వేరే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు భీముడు నేను వెళ్ళి తీసుకొస్తాను అని తయారయ్యాడు. అప్పుడు భీముడు బయలుదేరాడు అన్నమాట. హిమాలయ పర్వతాలకి బయలుదేరాడు సౌగంధిక పుష్పం తీసుకురావడానికి. అప్పుడు ఆ వెళ్తున్న మార్గ మధ్యంలో ఒక చోట ఒక కోతి కూర్చొని ఉంటుంది. ఆ కోతి యొక్క తోక చాలా పెద్దగా ఉంటుంది, అది అడ్డంకిగా ఉంటుంది. భీముడు ముందుకి వెళ్ళడానికి అడ్డంకిగా ఉంటుంది. భీముడు ఏమంటాడంటే జరగమంటాడు, కోతిని జరగమంటాడు. కోతి ఏమంటది, నేను జరగను అంటది అనమాట. నేను జరగను, కావాలంటే నువ్వు నా తోక మించి దాటుకుంటూ వెళ్ళనంటాడు. భీముడు ఏమంటాడంటే అలా అలా దాటకూడదు. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మ ఉన్నాడు, అంటే ప్రతి వ్యక్తి యొక్క శరీరము ఒక దేవాలయంతో సమానము, అందువల్ల దాటకూడదు. ఒక మనిషి మీదుగా దాటకూడదు. మన అందరికీ ఇది చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాటే కదా. ఒకళ్ళు ఇలా కాళ్ళు చాపుకొని కూర్చున్నారనుకోండి, వాళ్ళ కాళ్ళ మించి ఇలా దాటకూడదు అనమాట. కాళ్ళ మించి కానీ చేతుల మించి కానీ ఇలాగా దాటకూడదు. సో భీముడు అదే మాట చెప్తాడు ఇక్కడ. చెప్పిన తర్వాత ఇంకా ఇద్దరి మధ్య కొంచెం వాదోపవాదాలు జరుగుతాయి. జరిగిన తర్వాత అప్పుడు భీముడు అప్పుడు ఈ కోతి ఎవరో కాదు, హనుమంతుడు తన అసలు స్వరూపము చూపిస్తుంది అనమాట. హనుమత్ స్వామి తన స్వరూపం చూపిస్తారు. చూపించి అప్పుడు దారి వదులుతారు అనమాట. అంటే ఫస్ట్ భీముడు ట్రై చేస్తాడు, తన బలంతో ఇలా కోతిని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. కానీ హనుమత్ స్వామి యొక్క బలమే కదా గొప్పది భీముడి కంటే. సో విఫలుడు అవుతాడు, ఆ ప్రయత్నంలో విఫలుడు అవుతాడు భీముడు. ఎంత ప్రయత్నించినా కదలడు. సో అప్పుడు చివరికి ఆ కోతి హనుమత్ స్వామి దర్శనమిచ్చి చెప్తాడన్నమాట ఇలాగా, నువ్వు ఎక్కడికి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నావో ఈ హిమాలయ ప్రాంతాలలో సాధువులు, ఋషులు, మునులు తపస్సు చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ దగ్గరికి నువ్వు ఇదే విధంగా వెళ్తే ఎలా వచ్చాడు భీముడు వస్తున్నప్పుడు ఎలా ఉండేది, మొత్తం అక్కడంతా ఆ ప్రాంతం అంతా భీముడు ఎక్కడైతే అడుగు పెడుతుంటాడో, ఎక్కడైతే నడుస్తుంటాడో ఆ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద శబ్దాలతో ధ్వనిస్తుంది అన్నమాట. ఎందుకంటే బలశాలి కదా, చాలా బలవంతమైన వాడు. సో ఈ శబ్దాలకి అక్కడ యోగులు, మునులు, ఋషులు తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి అదొక ప్రతికూలంగా ఉంటుంది. వాళ్ళ తపస్సు భగ్నమయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు నిన్ను శపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దాటుకొని ఆ హిమాలయ ప్రాంతాలకి వెళ్ళే ముందే నేను నిన్ను కాపాడాలని, దేని నుంచి కాపాడాలని, యోగులు, మునులు, ఋషులు ఇచ్చే శాపం నుంచి కాపాడాలి అని చేసిన ప్రయత్నం అన్నమాట. హనుమంతుడు ఆ కోతి రూపంలో చేసిన ప్రయత్నం ఇదంతా. అందరికీ ఏంటంటే ఈ స్టోరీ తెలుసు, భీముడు ఈ కోతి తోక దాటాలనుకుంటాడు, ఆ కోతి కదలదు, ఆ కోతి ఎవరో కాదు హనుమత్ స్వామియే, ఇంతవరకే తెలుసు మనకి స్టోరీ. దాని మర్మం ఏంటంటే శుద్ధ భక్తులు వాళ్ళెప్పుడు దయాగుణం కలిగి ఉంటారు, వేరే జీవుల పట్ల దయాగుణం కలిగి ఉంటారు. ఎలాగైతే ఇప్పుడు హనుమత్ స్వామి భీముణ్ణి శాపగ్రస్తుడు కాకుండా కాపాడాడు. ఇప్పుడు అక్కడ హనుమత్ స్వామి అడ్డుకోకపోతే ఏమయ్యేది, భీముడు అలాగే వెళ్ళిపోయేవాడు ముందుకి హిమాలయ ప్రాంతాలకి.
అలాగే పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఆ, భూమి అంతా ఏదో ప్రకంపనలు వచ్చినట్టుగా ముందుకి అలా వెళ్ళిపోతుండేవాడు. వెళ్ళిపోతే తప్పకుండా ఆ యోగులు మునులు ఋషులు వాళ్ళ తపస్సు భగ్నమయ్యేది, వాళ్ళు శపించేవాళ్ళు. ఆ శాపగ్రస్తుడు కాకుండా హనుమత్ స్వామి కాపాడారు. అంటే శుద్ధ భక్తులు ఎప్పుడూ ఆ, జీవుల పట్ల దయాగుణం కలిగి ఉంటారు. జీవులని కాపాడడానికి ఏదో రకంగా కాపాడడానికి ప్రయత్నిస్తారు. ప్రభుజీ, వన్ మోర్ స్టోరీ ఇస్ దేర్. ఎందుకు ఆ అర్జునుడి యొక్క రథం మీద ఆ యొక్క కపిధ్వజం ఉందంటే, అంటే భీమాస్ ప్రార్థన, రాబోయే యుద్ధంలో నువ్వు మా రథం మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తాడు. దాని కోరిక ప్రకారమే అర్జునుడి రథం మీద ఆ కపిధ్వజం ఉంటది. కరెక్ట్ సార్? కరెక్ట్ కరెక్ట్. అదే ఆ సంఘటన జరిగినప్పుడే అప్పుడు భీముడు హనుమత్ స్వామికి ప్రణామాలు అర్పించి ప్రార్థిస్తాడనమాట. నువ్వు ఇంత గొప్పగా ఆలోచనతోటి నన్ను ఇక్కడ కాపాడావు, యుద్ధ రంగంలో కూడా నన్ను కాపాడు, ఎలా కాపాడగలవు నన్ను యుద్ధ రంగంలో, నా తోడు ఎలా ఉండగలవు అక్కడ అని అడుగుతాడు అనమాట. అప్పుడు హనుమత్ స్వామి కపిధ్వజ రూపంలో ఉంటాను నేను అక్కడ అని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు యుద్ధ రంగంలో ఘోషిస్తావో అప్పుడు నీతో పాటు నేను కూడా ఘోషిస్తాను అని అంటారు హనుమత్ స్వామి. సో అదొక ఉదాహరణ భీముడి యొక్క బలము. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవచ్చు మనం. భీముడి బలం ఉపయోగించి కోతిని కదిలించి ముందుకు వెళ్ళాలనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? విఫలుడయ్యాడు ఆ ప్రయత్నంలో. అంటే ఒక రకమైన అహంకారం అన్నమాట. నేను బలశాలిని, నేను ఈజీగా ఈ పని చేయగలను అన్న అహంకారం. దాన్ని శుద్ధ భక్తులు హనుమత్ స్వామి రూపంలో, హనుమత్ స్వామి మనకి ఆచార్యులు లాంటి వారు, గురువు లాంటి వాళ్ళు. సో హనుమత్ స్వామి ఆ అహంకారాన్ని చెరిపివేశారు. ఇప్పుడు భీముడి యొక్క బలం గురించి దుర్యోధనుడు ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో, భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏమన్నారు? అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఎప్పుడైతే దుర్యోధనుడు యుద్ధరంగంలో నిలబడి పాండవుల యొక్క మరియు కౌరవుల యొక్క అంగబలాన్ని అని ఏమంటారు, ఎస్టిమేట్ చేస్తూ అంచనా వేస్తూ రెండు వైపులా ఉన్న బలాలని కంపేర్ చేస్తున్నాడు అనమాట. ఎవరి వైపు బలం ఎక్కువ ఉంది అని కంపేర్ చేస్తున్నాడు. అలా చేసే ప్రయత్నంలో ఫస్ట్ పాండవుల యొక్క సైన్యాన్ని వివరిస్తాడనమాట. ఎవరికి? ద్రోణాచార్యుడికి. సో దాంట్లో 4వ శ్లోకంలో చెప్తాడు దుర్యోధన, అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. అంటే పాండవ సేనలో గొప్ప గొప్ప యోధులు ఉన్నారు అని అర్జునుడి పేరు, భీముడి పేరు చెప్తాడు. అర్జున భీమ పేరు చెప్తారు అనమాట. తర్వాత ఇంకొక శ్లోకంలో ఏమంటాడు దుర్యోధన? ఇప్పుడు కౌరవుల సైన్య బలాన్ని గురించి చెప్తుంటాడు. చెప్పేటప్పుడు ఏమంటాడు? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం అంటే ఇక్కడ ఏం చెప్తారండి? ఇప్పుడు ఏంటంటే కౌరవుల సైన్య బలం గురించి వివరిస్తాడు. ఏమంటాడు దుర్యోధనుడు? పాండవుల వైపు ఉన్న గొప్ప గొప్ప యోధుల గురించి వివరించిన తర్వాత కౌరవుల సైడ్ వచ్చి వాళ్ళ వైపు, పాండవుల వైపు ఎంత బలమైన యోధులు ఉన్నా కూడా మన బలము అనంతమైనది, ఇమ్మెజరబుల్
అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమ్మెజరబుల్. అపర్యాప్తం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్మదేవుడి తోటి రక్షింపబడుతున్న ఈ సైన్య అంగబలము ఇది అనంతమైనది. అపర్యాప్తం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. దానికి వ్యతిరేకంగా పాండవుల సైన్య బలం ఎలా ఉంది? భీముడితో రక్షింపబడుతూ ఒక నియమిత పరిణామంలో ఉంది. వాళ్ళ బలము నియమిత పరిమాణంలో ఉంది. మన బలమేమో అనంత పరిమాణంలో ఉంది. పాండవుల బలమేమో భీముడితో రక్షింపబడుతూ అది ఒక నియమిత పరిమాణంలో ఉంది. సో ఈ విధంగా కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేసేటప్పుడు కూడా దుర్యోధనుడికి ఎవరంటే బాగా భయము? భీముడు అంటే భయం. అందుకే భీముడి పేరు, ప్రతిసారి భీముడి పేరు తీసుకుంటాడు. తర్వాత సంజయుడు, అదే మొదటి అధ్యాయంలో, భగవద్గీత మొదటి అధ్యాయంలో ఎప్పుడైతే అందరూ శంఖం ఊదుతారో అప్పుడు రకరకాల పేర్లు చెప్తారు కదా, ఎవరెవరు ఏ శంఖాన్ని ఎలా ఊదారు అని ఆ శంఖం పేరు అవన్నీ చెప్తారు కదా. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖో భీమకర్మ వృకోదర. అక్కడ భీముడి గురించి చెప్తూ ఏ మాట వాడారు సంజయ? భీమకర్మ అన్నారు. భీమకర్మ అంటే గొప్ప గొప్ప పనులు చేయదగిన వ్యక్తి. గొప్ప గొప్ప పనులంటే బలాన్ని ఉపయోగించి, హెర్క్యూలియన్ టాస్క్స్ అంటారు ఇంగ్లీష్లో. హెర్క్యూలియన్ టాస్క్స్ అంటే తెలుగులో ఎలా చెప్పాలి? సరే, బలమైన పనులు అనుకోండి. బలమైన పనులు చేయగలిగే వ్యక్తి. వృకోదర అంటే భీముడు. వృకోదర అంటే దాని అర్థం ఏంటి? బాగా తినేవాడు అనమాట. వొరేషియస్ ఈటర్, ఇంగ్లీష్లో వొరేషియస్ ఈటర్. ప్రభుపాద ట్రాన్స్లేషన్ చూస్తే వృకోదర అనే దానికి వొరేషియస్ ఈటర్ అని ఉంటుంది. అంటే బాగా తినేవాడు అనమాట. మనందరూ తెలుసు భీముడికి తిండి పట్ల ఎంత మక్కువ ఉంది అనేది. సో ఈ రెండు, భీముడి యొక్క తిండి పట్ల ఉన్న మక్కువ మరియు భీముడు బలమైన పనులు చేస్తాడు అని చెప్తూ భీమకర్మ వృకోదర, ఈ రెండు వర్ణనలు, ఉపమానాలు ఉపయోగించి భీముడి గురించి చెప్పి, భీముడు పౌండ్ర అనే శంఖాన్ని ఊదాడు, మహాశంఖం. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. చాలా మంది ఈ శ్లోకం చదివేటప్పుడు, ఇది 15వ శ్లోకం, మొదటి అధ్యాయం, భగవద్గీత మొదటి అధ్యాయము 15వ శ్లోకము. చాలా మంది ఈ శ్లోకం చదివేటప్పుడు ఏం చేస్తారంటే, పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్ణ అంటారు. భీమకర్ణ వృకోదర అంటారు. కర్ణ కాదు, కర్మ. భీమకర్మ. కర్మ అంటే పనులు. భీమకర్మ అంటే ఒక భీముడే చేయగలడు ఆ పని. బలంతో కూడిన పనులు అన్నమాట. సో ఇంకేం చెప్పారు ఈ శ్లోకంలో? అంతే, భాష్యం కూడా చాలా చిన్నదే. సో అయితే ఇక్కడ కౌరవ సేనలో, అంటే ఈ శ్లోకంలో ఇప్పుడు విదురుడు భీముడి యొక్క బలం గురించి
ఆ, వర్ణిస్తున్నారు కాబట్టి దాని మీదే ఫోకస్ చేసుకుంటూ మాట్లాడుకుంటే ఆ, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవుల్ని చంపింది ఎవరు? భీముడు ప్రభు. భీముడు భీముడు. భీముడు ప్రభుజీ. ఆ, ఇప్పుడు ఇప్పుడు పాండవుల సైడ్ ఉన్న మిగతా యోధులు అంటే అర్జునుడు వీళ్ళందరూ ఆ, ముందే డిసైడ్ అయ్యారు ఎవరిని చంపాలి అనుకుంటున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టార్గెట్ పెట్టుకున్నారు. అర్జునుడు కర్ణుణ్ణి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత కృష్ణుడు అర్జునుడితోటి వేరే వాళ్ళని కూడా ఇంకో 2-3 కూడా చంపించాడు. కానీ మొత్తం కౌరవుల్ని కౌరవ సేనని మొత్తాన్ని వధించింది భీముడు. దుర్యోధనుడితో సహా వధించింది భీముడు. సో అసత్ సభలో ఎప్పుడైతే ఆ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుందో, ఎప్పుడైతే దుర్యోధనుడు ద్రౌపదిని అవమానిస్తూ ఇలాగా వచ్చి తొడ మీద కూర్చో అని అన్నప్పుడు భీముడు కోపంతో రగిలి ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. నేను ఆ తొడని చీల్చి చంపుతాను నిన్ను అన్నట్టుగా. సో అలాగే తన బలాన్ని ఉపయోగించి కురుక్షేత్ర యుద్ధంలో అదే విధంగా దుర్యోధనుణ్ణి వధించాడు. సో ఇక్కడ విదురుడు ఉద్ధవుణ్ణి ఈ కుశల ప్రశ్నలు ఇవన్నీ అడిగి తర్వాత కుంతి మహారాణి గురించి అడుగుతారు. సో కుంతి మహారాణి ఎంత గొప్ప భక్తురాలు, ఎంత గొప్ప మాతృమూర్తి, మనకి చాలా వివరాలు తెలుసు, చదువుకున్నాం, విన్నాం చాలాసార్లు. కుంతి మహారాణి తన కడుపున పుట్టిన 3 కుమారులతో పాటు మాద్రి కడుపున పుట్టిన నకుల సహదేవుల్ని కూడా సమానంగా తన మిగతా 3 యుధిష్ఠిర, భీమ, అర్జునతో సమానంగా పెంచింది. ఎలాగైతే కంటి రెప్ప కంటిని ఎలా కాపాడుతుందో అలాగా నకుల సహదేవుల్ని కాపాడింది. కుంతి మహారాణి కాదు, యుధిష్ఠిర మహారాజు, భీమ, అర్జున వీళ్ళు 3 కూడా నకుల సహదేవుల్ని అనుక్షణము సంరక్షిస్తూ వాళ్ళని ప్రేమపూర్వకంగా చూశారు. కుంతి మహారాణి ఏమాత్రం డిఫరెన్స్ చూపించలేదు ఈ 3 తన కడుపున పుట్టిన 3 కుమారులకి మరియు మాద్రి కడుపున పుట్టిన 2 కుమారులకి ఏ మాత్రం తేడా ఎక్కడా చూపించలేదు. అలాగే యుధిష్ఠిర మహారాజు కూడా, పాండవుల్లో పెద్ద అయిన యుధిష్ఠిర మహారాజు కూడా అదే విధంగా మాతృమూర్తి ఇచ్చిన ఆ శిక్షణ అనుసారంగా అలాగే చేశారు. మా అందరికి ఆ స్టోరీ తెలుసు. పాండవులు అడవిలో వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి అందరికీ దాహం వస్తుంది. దాహం వేస్తే ఫస్ట్ భీమ వెళ్తాడు, ఒక చిన్న సరస్సు దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకోవడానికి వెళ్ళి, తర్వాత మిగతా 4 కూడా నీళ్లు తీసుకురావడానికని భీముడు బయలుదేరతాడు. బయలుదేరగానే ఆ జలాశయంలోంచి యక్ష వస్తాడు. యక్ష ఎవరు? రాక్షసుడు. యక్ష అనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యి భీముడిని ఆపుతాడు. మనం భీముడి గురించి తెలిసిందే కదా, భీముడు బలం, ఎక్కడికి వెళ్ళినా కూడా బలం చూపించాలనుకుంటాడు ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వధించడమే అదే వస్తుంది ఫస్ట్. సో నేను ఇక్కడికి వచ్చింది వాటర్ తాగడానికి వచ్చాను, నువ్వెవరో నాకు సంబంధం లేదు, పక్క జరుగు నువ్వు అని ఎలా అంటే ఒక చీమని తీసేసినట్టుగా తీసేస్తుంటాడు అనమాట.
అలా అలా చేసి చివరికి ప్రాణాలు కోల్పోతాడు. ఎంతసేపటికి రాకపోతే అప్పుడు యుధిష్ఠిర మహారాజు అర్జున్ని పంపిస్తాడు. అర్జున, భీమా వెళ్ళి చాలాసేపు అయింది, వెళ్ళి చూసిరా ఏమైందో అని పంపిస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు కూడా నీళ్లు తాగే ప్రయత్నం చేయబోతే యక్ష మళ్ళీ ప్రత్యక్షమై అలాగే అంటాడు, నువ్వు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, లేకపోతే నువ్వు కూడా భీముళ్లాగా వధింపబడతావు. అప్పుడు అర్జున అంటాడు, నేను నేను ఎవరికి తలవగ్గను, నేను నీళ్ళు తాగడానికి వచ్చాను ఇక్కడ, నేను ఎవరికి తలవగ్గను, నేను నీళ్ళు తాగే వెళ్తాను, నీళ్ళు తీసుకొనే వెళ్తాను అంటాడు. అలాగే అర్జునుడు కూడా అక్కడ ప్రాణాలు విడుస్తాడు. ఇలా అందరూ ప్రాణాలు విడిచిన తర్వాత చివరికి యుధిష్ఠిర మహారాజు అక్కడికి వెళ్తారన్నమాట. 4 ప్రాణాలు విడిచిన తర్వాత నకుల, సహదేవ, భీమ, అర్జున 4 ప్రాణాలు విడిచిన తర్వాత యుధిష్ఠిర మహారాజు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి నీళ్ళు తాగే ప్రయత్నం చేస్తే యక్ష ప్రత్యక్షమై చెప్తాడనమాట, నువ్వు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తేనే నువ్వు నీళ్లు తాగగలవు. యుధిష్ఠిర మహారాజు జెంటిల్ మ్యాన్, మిగతా 4 కంపేర్ చేస్తే కొంచెం సాత్వికమైన వ్యక్తి, జెంటిల్ మ్యాన్. సరే అడుగు, నీ ఏ ప్రశ్నలు అడుగుతావు అడుగు, నేను చెప్తాను అంటాడు. అప్పుడు యక్ష ఒక 100కు పైన ప్రశ్నలు అడుగుతాడు. అదే యక్ష ప్రశ్న రూపంలో మనకి మహాభారతంలో 5 సంభాషణలు ఉంటాయి, గొప్ప సంభాషణలు అనమాట. ఇది చరిత్రలోకెల్లా గొప్ప సంభాషణలు, అత్యుత్తమైన సంభాషణలు అంటే 5 సంభాషణలు ఉన్నాయి. 1 భగవద్గీత, 2 యక్ష ప్రశ్న, 3 విష్ణు సహస్రనామము, 4 సనత్ సజాతీయ, 5 విదురనీతి. ఈ 5 సంభాషణలు 5 గ్రేట్ కాన్వర్జేషన్స్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ. నభూతో న భవిష్యతి, ఇంతకు ముందు అయినా ఎప్పుడు లేదు ఇలాగా, దీని తర్వాత కూడా రాబోయే తరాలలో కూడా భవిష్యత్తులో కూడా ఇంతకన్నా గొప్ప సంభాషణలు రావు. సో దాంట్లో 1 యక్ష ప్రశ్న అనమాట. సో అప్పుడు యక్ష అడిగిన ప్రశ్నలన్నిటికీ యుధిష్ఠిర మహారాజు చక్కగా సమాధానం ఇవ్వడం వల్ల యక్ష ప్రసన్నుడై నీళ్లు తాగడానికి అనుమతిని ఇస్తాడు. ఇవ్వడంతో పాటు చెప్తాడనమాట, ఈ చనిపోయిన ఈ 4 సహోదరులలో నేను ఒక్కళ్ళని బ్రతికించగలను, నువ్వు కోరుకో, ఎవరిని బతికించాలనుకుంటున్నావు కోరుకో అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు నకుల గాని సహదేవ గాని అని అడుగుతాడు. ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళని బతికించమని కోరుతాడు. అది విని ఆశ్చర్యపోతాడు యక్ష. ఎందుకంటే ఇప్పుడు భీముడితో యుధిష్ఠిర మహారాజ్ తోబుట్టువులు భీమ అండ్ అర్జున, వాళ్ళని కాకుండా మాద్రి కడుపున పుట్టిన నకుల సహదేవుల్ని కాపాడాలనుకునే ప్రయత్నం యక్షకి బాగా నచ్చి యక్ష ప్రసన్నుడై 4 మళ్ళీ బతికిస్తాడు. అంటే ఈ శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యుధిష్ఠిర మహారాజుకి ఈ శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? కుంతీదేవి, మాతృమూర్తి కుంతీదేవి నుంచి వచ్చింది. అది నెక్స్ట్ 40వ శ్లోకంలోనే ఏదో ఇప్పుడు 37వ శ్లోకంలో భీముడి గురించి, 38వ శ్లోకంలో అర్జునుడు, 39 నకుల సహదేవ, 40వ శ్లోకంలో పృత కుంతీదేవి. అలాగా. ఓకే ప్రభు, 2 క్లారిఫికేషన్స్ కావాలి. 1, మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో వికర్ణుడు ఎదురైనప్పుడు వదిలేస్తాడు భీముడు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపడినప్పుడు అతను తప్పు అని చెప్తాడు కాబట్టి అతన్ని చంపకుండా వదిలేస్తాడు. అవును, అతను ఒక్కడే అడ్డుపడతాడు. 2ది యక్ష ప్రశ్నలు
ఆఖరణ స్వర్గారోహణలో ఉన్నప్పుడు ఇష్ట ప్రశ్నలు కదా, అది వేరు ఇది వేరా? ఆ, ఇప్పుడు మీరు అడిగిన యక్ష ప్రశ్నలు అప్పుడు యమధర్మరాజు యక్షుడుగా వచ్చి అడుగుతాడు అదే. ఇప్పుడు కాదు. ఈ యక్షుడు ఇదే, ఏది తీసుకోవాలి యక్ష ప్రశ్నలు అంటే? ఇప్పుడు యక్ష ప్రశ్నలు అంటే ఇదే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఆ, జరిగిన సంభాషణే. మరి ఆ యక్ష ప్రశ్నలు ఏమిటి? ఆ యక్ష ప్రశ్నల గురించి నాకంత తెలీదు. ఆ, అది ఎక్కడ స్వర్గలోకంలో అయిందంటున్నారు అది. అదే వెళ్తారు కదా, ఒక్కొక్కళ్ళు పడిపోతూ ఉంటారు కదా, అతను ఒక్కడే, తను కూడా కుక్క కూడా వస్తుంది. అప్పుడు ఆ యక్షుడు ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాడు. చాలా ప్రశ్నలు, చాలా ప్రసిద్ధి చెందినవి. కోర్స్ చాలా రోజులు చదివి. మేబీ ఇది పార్ట్ 1, అది పార్ట్ 2 అయి ఉండొచ్చు. ఆ యక్షుడు ఒకరేనా లేదంటే ఏంటి అనేది ఐ వాంట్ క్లారిఫై ఫ్రమ్ యూ. తెలీదు, నాకు తెలియదు అంతగా. మనకి యక్ష ప్రశ్నలు అంటే మెయిన్ ఇదే. ఆ వనవాసంలో ఉన్నప్పుడు నీళ్లు తాగే ప్రయత్నంలో జరిగిన ఈ సంభాషణ ఇదే. దాంట్లో 2 ప్రశ్నలు, ఫస్ట్ అండ్ సెకండ్ ప్రశ్న భలే విచిత్రంగా ఉంటాయి. ఆ, ఆ, భూమి కన్నా గొప్పది ఏంటి అని అడుగుతాడు అన్నమాట. ఫస్ట్ ప్రశ్న, భూమి కన్నా గొప్పది సహనం. భూదేవి అంటేనే సహనం. భూదేవి సహనానికి మారు పేరు, భూదేవి సహనానికి రూపం. కాబట్టి సహనంలో ఇంకా భూదేవిని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ భూదేవి కన్నా గొప్ప ఎవరు? తల్లి. యుధిష్ఠిర మహారాజు సమాధానం చెప్తారన్నమాట, తల్లి అని. అలాగే పర్వతానికన్నా గొప్ప ఎవరు? మౌంటైన్స్. వాట్ ఈస్ గ్రేటర్ దెన్ మౌంటైన్స్? అప్పుడు యుధిష్ఠిర మహారాజు సమాధానం చెప్తారు, తండ్రి. సో అంటే ఇక్కడ భూదేవి కన్నా గొప్ప అంటే గొప్ప తల్లి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సహనమే అది. ఇప్పుడు మాతృమూర్తి దేనికి పేరు? భూదేవి లాగా మాతృమూర్తి కూడా ఒక తల్లి తన బిడ్డల పట్ల చూపించేది సహనమే కదా. ఒక బిడ్డ మధ్యరాత్రి 3ంటికి లేచి ఏడ్చినా, ఎప్పుడు లేచినా తన ఒంటి మీద అప్పుడే స్నానం చేసి వచ్చిన తర్వాత తన బిడ్డను ఎత్తుకోగానే ఒంటి మీద ఏం చేసినా కూడా అన్నీ భరించి క్లీన్ చేసి తన సుఖశాంతులన్నిటినీ త్యాగం చేసి ఎంతో ఓర్పుగా చేస్తుంది. కాబట్టే, అంటే భూదేవి అంత సహనం ఉంది కాబట్టే మాతృమూర్తికి అంత ప్రాముఖ్యత అన్నమాట. సో ఇప్పుడు యక్ష అడిగినప్పుడు భూదేవి కన్నా గొప్ప ఎవరు అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే భూదేవి కన్నా గొప్ప ఎవరు ఉండరు. భూదేవి సహనంతో పోలిస్తే అంతకన్నా సహనం ఇంకెవరికి ఉండదు. కానీ మాతృమూర్తి సహనం భూదేవి సహనంతో పోలుస్తారు. ఒక రకంగా భూదేవి సహనం కంటే ఎక్కువ సహనం అని చెప్పడం అనమాట. అలాగే పర్వతాలంటే గ్రేట్, ఎత్తులో ఉంటాయి కదా, స్ట్రాంగ్. పర్వతం అంటే ఏంటి? మనకి విశేషణాలు ఏంటి? ఆ విశేషణాల్లో ఎత్తుగా ఉండడము, చాలా ఎత్తుగా ఉండడము, దృఢంగా స్ట్రాంగ్గా ఉండడము. అంటే వాటికన్నా గొప్ప ఎవరంటే తండ్రి. ఎలాగైతే కుటుంబంలో బిడ్డల సంరక్షణలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాడే తండ్రి. అలాగా ఇద్దరి గురించి, తల్లి తండ్రుల గురించి గొప్పగా చెప్తాడనమాట యుధిష్ఠిర మహారాజు. అది. సో ఇంతటితో ఇవాల్టి శ్లోకం వివరణ అయిపోయింది. ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఏమన్నా ఉంటే మనం చర్చించుకుందాం.
కేవలం ఆ శ్లోకంలో ఉన్న భాష్యమే కాకుండా మాకు ఎన్నో విషయాలు చెప్పినందుకు వీఆర్ వెరీ గ్రాటిట్యూడ్ సార్. థ్యాంక్ యూ. యా, మీ అందరి అసోసియేషన్ తీసుకున్నందుకు నేను కూడా ధన్యుణ్ణి. ఓకే, గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, ప్రభుపాద్ की जय, की जय. ప్రభుజీ హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. భీష్మ స్తుతి మళ్ళీ మేము చదవడానికి మాకు మళ్ళీ మార్గం చూపించారు. చదివాము, ఎప్పుడో మర్చిపోయాము అందులో అది ఉన్నదన్న విషయం కూడా. ఆ, ఇలా రెగ్యులర్ మీ గా ద్వారా మళ్ళీ రెగ్యులర్ గా థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. ఆ, ఎంత మళ్ళీ ఓపికతో యక్ష ప్రశ్నలు కూడా మర్చిపోయినాం ప్రభుజీ. అప్పుడు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు ఇట్లా జరిగింది అనేది విన్నామే గాని అది ఎప్పుడో ఉండే అనేది గుర్తుకులేదు ప్రభుజీ. ఆ, ఆ యక్ష ప్రశ్నలు కూడా మళ్ళీ గుర్తు చేశారు ప్రభుజీ. ఇవి మనం ధర్మరాజును అడిగిన ఈ ప్రశ్నలన్నీ మనం రిపీట్ చేసుకోవాలంటే ఎలా ఉంటాయి ప్రభుజీ? మరి ఇవి ఎందులో ఉంటాయి మనకు? ఆ ప్రశ్నలన్నీ నా దగ్గర ఇంగ్లీష్ లో ఉంది, నేను తెలుగులో చూసి పంపిస్తాను మీకు అది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. తర్వాత పోయిన పంపించే ప్రయత్నం చేయండి ప్రభు. ఎవరికి పంపించే ప్రయత్నం చేయండి ప్రభుజీ. పంపిస్తాను అది. తర్వాత నేను పోయిన వారం క్లాస్ ఇచ్చినప్పుడు ఎవరో హైమావతి మాతాజీ ఎవరో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అర్జునుడు ఎలాగైతే ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, మనుస్మృతి ఇవన్నీ ప్రమాణాలుగా చెప్తూ ఎవరైతే ఈ ఆతతాయిలు ఉంటారో, అగ్రేసర్స్ అంటే చేయరాని కూడని పనులు చేస్తారో వాళ్ళని చంపొచ్చు అని మనుస్మృతి చెప్తుంది. తర్వాత ధర్మశాస్త్రమేమో ఒకవేళ ఆ ఆతతాయిలు మన మన బంధువులు అయితే వాళ్ళని చంపకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అప్పుడు అడిగింది మీరేనా అడిగారు క్వశ్చన్ హైమావతి మాతది? ఎవరో అడిగారు. సో అప్పుడు నేను చెప్పాను దానికి ఇంకొక పాయింట్ ఏంటంటే దానికి ఆన్సరు, ఇప్పుడు మన శరీరంలో ఇప్పుడు బంధువులు ఎలా అంటే మన శరీరంలో మనకి వివిధ అవయవాలు ఎలా ఉంటాయో అలాగా బంధువులు మన శరీరంలో భాగాలు అన్నట్టుగా అనమాట. ఎలాగైతే ఇప్పుడు మన శరీరంలో ఒక చెయ్యి తప్పు చేసింది అనుకోండి, లేకపోతే ఒక చెయ్యికి ఏదైనా అయింది అనుకోండి, ఆ చెయ్యిని కట్ చేయం కదా మనం. ఇప్పుడు ఒక చెయ్యి చిన్నపిల్లాడు కాదు, కాలేజీకి వెళ్ళే యువకుడు ఒక చేత్తో సిగరెట్ తాగాడు అనుకోండి, అంటే ఒక చేత్తో తప్పు పని చేశాడు అని వచ్చి ఆ చెయ్యిని నడకడు. లేకపోతే తర్వాత ఈ యువకుడే ఇంకో 10 సంవత్సరాల తర్వాత తన తప్పు తాను తెలుసుకొని, అయ్యో నేను ఎంత తప్పు పని చేశాను, సిగరెట్ తాగకూడదు, తాగాను నేను అని తెలుసుకొని తన చెయ్యి తను నరుక్కుంటాడా? అలాగే ఒక చెయ్యికి కానీ ఒక కాలు కానీ ఏదన్నా స్వస్థత చేసి సుస్తు చేసి బాలేదనుకోండి, ఆ కాలు చెయ్యిని నరుక్కోం కదా మనం, దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం. అలాగే బంధువులు కూడా మన శరీరంలో భాగా లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు మన కర్మలో భాగం పంచుకోవడానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి మనలో భాగమే వాళ్ళు. కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా మనం వాళ్ళని చంపకూడదు. అది. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. ప్రభుజీ ఇప్పుడు మంచాల్లో పడ్డ మరి ప్రభుజీ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభు. చెప్పండి మాతాజీ, మీరే చెప్పండి తర్వాత నేను అడుగుతాను. రాధా మాతాజీ అడగాలి మాతాజీ. మీరే చెప్పండి, అడగండి మాతాజీ మీరు, తర్వాత నేను అడుగుతాను. ఓకే మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మా అత్తగారు మంచంలో ఉన్నారు ప్రభుజీ. భీష్మ శృతి ఆమెకి ఇట్లా వినిపించాలా ప్రభుజీ చదువుకుంటూ? వినిపించండి. మీరు మీరు ఇట్లా రిసైట్ చేస్తూ తను కూడా ఏదైనా పలికే ప్రయత్నం చేస్తే చేయమనండి, లేకపోతే రోజు వినిపించండి, అదైనా చాలు. విష్ణు సహస్రనామ, భీష్మస్తుతి, గజేంద్ర స్తుతి ఇవన్నీ వినిపించండి.
ఓకే ఓకే థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఉమ్. ప్రభుజీ తెలుగులో ఉంటే భీష్మ స్తుతి అది బుక్ లో పెట్టరా ప్రభుజీ? అది మరి చదువు వీలైనప్పుడు మేము చదువుకుంటాం ప్రభుజీ. పెడతాను, గ్రూప్ లో పెడతాను అది. గ్రూప్ లో థ్యాంక్ యూ పెట్టండి ప్రభు. ప్రభుజీ, భీష్మ గ్రూప్ లో స్తుతి కూడా పెట్టండి పెట్టాలి ప్రభుజీ. ప్రభుజీ. Yeah. భీష్మస్థుతి చాలా బాగుంటుంది, అందరూ ఇది కంఠస్థం చేసే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది భీష్మస్థుతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా మా ప్రభు వల్ల అన్నయ్య చనిపోయారు ప్రభుజీ. ఉమ్. ఇప్పుడు నేను అక్కడ వాళ్ళ దగ్గర ఉండాలంటే ఇప్పుడు చాంటింగ్ అవన్నీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళేమో ఉండమంటారు, ఏం చేయాలి ప్రభుజీ? ఆ, ఎప్పుడు ఎన్ని రోజులు అయింది? ఇవాటికి 4 రోజులు ప్రభుజీ. అక్కడే ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ఉన్నారా? మళ్ళీ మా ఇంటికి వచ్చేసిన దానం అయినాక ఇంకా మళ్ళీ ఇవాళ వెళ్ళాలి, వాళ్ళ ఒకటి రమ్మంటారు. అక్కడ చుట్టాలల్లా ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు ఏమనుకుంటారని ఇట్లా ఆలోచన అవుతుంది. వెళ్ళాలా వద్దా అని అనుకుంటున్నా కానీ మళ్ళీ రిలేషన్లు ఏమనుకుంటారో, దూరంగా ఉంటారని అనుకుంటారని భయం అవుతుంది ప్రభుజీ. అంటే దేనికి మీరు సంకోచిస్తున్నారు? అక్కడ జపం చేయడానికి? అదే ప్రభుజీ, ఆ, అదే చాటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళా అని అట్లా ఆలోచించడం అవుతుంది. అప్పుడు అప్పుడు మీరు ఈ చాంటింగ్ బ్యాగ్ కాకుండా చిన్న కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్ తో అని చేసుకోవచ్చు, లేకపోతే వేళ్ల మీద చేసుకోవచ్చు. మీరు ఉన్న 1 రోజు 2 రోజులు ఒక మనసులో వారం రోజులు ప్రభుజీ, వారం అక్కడ అయిపోయేదాకా ఉండమని అంటుండ్రు. వారం రోజులు ఉంటారా? ఉండమని వాళ్ళు ఫోర్స్ చేస్తుండ్రు. అదే ఇబ్బంది అవుతుంది, పోవాలా వద్దా అంటే వద్దా అనుకుంటే మళ్ళీ వేరేలా అర్థం చేసుకుంటారు కదా అని అట్లా భయపడతారు. వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి. మీరు వీలైతే ఇది ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళందరికీ కూడా మీరు జపం చేయడం అనే దాన్ని ఒక ప్రీచింగ్ లాగా మీరు చెప్పొచ్చు. వాళ్ళేమో అంటే వాళ్ళు ఎవరు లేరు ప్రభుజీ, కృష్ణ భక్తులు ఎవరు లేరు. మామూలుగా నార్మల్ గా శంకరుడు, వెంకటేశ్వర స్వామి అట్లా పూజలు చేస్తారు. లేకపోయినా మీరు జపం చేస్తుంటే చూసి, ఇప్పుడు వాళ్ళు ఏమి వద్దు అనేది ఏం చెప్పరు వాళ్ళు. చెప్పారు ప్రభు. కానీ అదే మా అబ్బాయి అంటుండు, నువ్వు అక్కడ పోయినాక వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుండు, చాంటింగ్ అవి చేస్తుంటే. ఇప్పుడు మన ఇంట్లో మనం అంటే ఇష్టం, మన ఇష్టం కదా ప్రభుజీ. ఆ సంకోచం ఏం చేస్తాను 2 రోజులు అనిపిస్తుంది, చేయడం మొదలు పెడితే ఇంకేమి ఉండదు. ఇప్పుడు పూజ లాంటిది కూడా ఏం చేయట్లేదు ప్రభుజీ, మా ప్రభు వాళ్ళ అన్నయ్య కాబట్టి దేవుడి రూమ్లోకి ఏం పోవట్లేదు, అట్లా ఏం లేదా ప్రభుజీ? అంటే 3 రోజులు మన ఇస్కాన్ లో ఏం చెప్తారంటే 3 రోజులు 3 రోజులు పాటించమంటారంటే, దూరంగా టెంపుల్కి వెళ్లకుండా లేకపోతే ఇంట్లో కూడా 3 రోజులు పాటిస్తే సరిపోతుంది. నాకు 11 రోజులు ప్రభుజీ, 11 రోజులు అయిపోయేదాకా. ఇప్పుడు 11 రోజులు అంటే ఇంట్లో పాటించాలి 11 రోజులు, టెంపుల్కి మాత్రం 3వ రోజు తర్వాత వెళ్ళొచ్చు అంటారు ఇస్కాన్ లో అయితే. ఇప్పుడు మిగతా టెంపుల్స్ లో కూడా అదే 11 రోజులు పాటించాలి, ఇస్కాన్ లో అయితే 3 రోజుల తర్వాత వెళ్ళొచ్చు అని చెప్తారు. అదే నిన్న నుంచి సందిగ్ధం, పోవాలా వద్దా అని మనసు ఎటు ఆలోచించుకోలేకపోతున్నా ప్రభుజీ. వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తుండ్రు, రండి రండి, దూరం వాళ్ళం కాదు కదా అని వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు. దీని గురించి కులశేఖర ఆళ్వారు ముకుందమాల స్తోత్రాలో చక్కగా ఒక శ్లోకంలో చెప్తారనమాట. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాం నిందంతు ప్రియ బాంధవా గురుజనా గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తు వా తాదృక్ ప్రేమధరానురాగ మధునా మత్తాయమానంతు మే. కులశేఖర ఆళ్వారు ముకుందమాల స్తోత్రంలో ఏమంటారంటే, నన్ను నా బంధువులందరూ వెలివేసిన
నిందంతు ప్రియ బాంధవ అంటే నా ప్రియ బంధువులు, స్నేహితులు, నా ప్రియ బంధువులు నన్ను నిందించిన, గురుజన నా నా గురువులు కూడా ఒకవేళ నన్ను ఈ పని చేయొద్దన్నా నేను ఆపను. ఏ పని? కృష్ణ నామ జపం. ఈ పని నేను ఆపను. సో అది కులశేఖర ఆళ్వార్ అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఆ శ్లోకాలు చెప్తారు. సో మీరు కులశేఖర ఆళ్వార్ని తలుచుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఒక రోజు మీకు ఫస్ట్ రోజు ఉండొచ్చు, సంకోచం ఉండొచ్చు, తర్వాత తీయండి. సంకోచం నాకేం లేదు ప్రభుజీ. వాళ్ళు ఏమనుకుంటారని మా అబ్బాయి అంటుడు, అంత రిలేషన్ వాళ్ళు వస్తుంటారు కదా, నువ్వేదో ఇట్లా అని అంటుండు. అందరినీ పక్కన పెట్టండి. మీ అబ్బాయిని, మీ మనసుని, వాళ్ళని అందరినీ పక్కన పెట్టండి. నా మనసుకు దూరం అవుతాననే ఉంది ప్రభుజీ. కృష్ణకు దూరం వారం రోజులు ఉండాలనా అని మనసులో అనుకుంటున్నా. ఇట్లా అక్కడ ఉన్నప్పుడు కూడా చాంటింగ్ చేయకపోయినా హరే కృష్ణ అని మంత్రం చదువుకుంటున్నా మనసులో. కానీ ఇప్పుడు వారం రోజులు దూరమా అని బాధ అనిపిస్తుంది. ఏం లేదు, జపమాల తీసి కులశేఖర ఆళ్వార్కి ప్రణామాలు అర్పించి చేయండి, జపం చేయండి, తప్పలేదు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. నేను కూడా స్టార్టింగ్ లో మా అత్తగారు జరిగిపోతే, ఒక భక్తిలోకి వచ్చినాక ఒక 5-6 సంవత్సరాల తర్వాత తను జరిగిపోతే ఏం చేసేదని మాతాజీ, అందరు చుట్టాలందరూ వాళ్ళు పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు లేవరు కదా.